వెల్కమ్ టు 360 డిగ్రీస్. ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ పాకిస్తాన్ కు గట్టిగానే తగిలింది. దెబ్బకు పాక్ తోకముడిచి తన ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ను రావల్పిండి నుంచి ఇస్లామాబాద్ కు మార్చేసుకునే పనిలో ఉంది. పాక్ లోని కీలకమైన ఎయిర్ బేస్ లకు తీవ్రమైన డ్యామేజ్ అవడమే దీనికి కారణం. మిసైల్స్ తో భారత్ విరుచుకుపడిందని సాక్షాత్తు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫే దీన్ని ఒప్పుకున్నాడు. అంటే పాక్ ఇండియా దెబ్బకు పరారే అంటూ ఇస్లామాబాద్ కు జనరల్స్ హెడ్ క్వార్టర్స్ ను షిఫ్ట్ చేసుకుంటోందన్నమాట. ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాక్ పరారే. ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ను మార్చే పనిలో పాక్. రావల్పిండి టు ఇస్లామాబాద్ కు షిఫ్ట్ చేసే ప్లాన్. పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ గజ వణికిపోయింది. పాక్ పీఓకే ప్రాంతాల్లో ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయడం ఒకెత్తైతే మన మిలిటరీ దాడులు ఆ దేశ వైమానిక దళాల్ని కోలుకోలేని విధంగా చావు దెబ్బ కొట్టాయి. దీనిపై ఇన్నాళ్లు బుకాయిస్తూ వచ్చినా ఇప్పుడు స్వయంగా ఆ దేశ పీఎం షెహబాజ్ షరీఫే దీన్ని ఒప్పేసుకున్నాడు. భారత మిసైళ్ల దెబ్బకు తమ ఎయిర్ బేస్లు ధ్వంసమయ్యాయని కుయ్యో మొర్రో అంటున్నాడు. 9:10 की दरमियानी रात में तकरीबन 2:30 बजे सिपा सलार जनरल सईद आसिम मुनीर ने मुझे सिक्योर फोन पे मुझे बताया कि वज़ीर-ए-आज़म साहब, हिंदुस्तान ने अपने बैलिस्टिक मिसाइल अभी लॉन्च किए हैं. एक नूर खान एयरपोर्ट पे गिरा है और कुछ और दूसरे इलाकों में गिरे हैं. మే 10న భారత్ ఆపరేషన్ సింధూర్ అటాక్స్ లో పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఉన్న రావల్పిండి చక్లాలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్ తో పాటు దగ్గరలోని సర్గోదా, హొలారి వైమానిక స్థావరాలపై డ్రోన్స్, మిసైల్స్ తో దాడులు చేసింది. దీంతో అవి ఆచూకీ లేకుండా పోయాయి. ధ్వంసమైన తీరు, శాటిలైట్ చిత్రాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. పాక్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన దాదాపు 5వ వంతు అంటే 20% ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫైటర్ జెట్లు మన ఆర్మీ దాడికి బూడిదయ్యాయి. ఇవి పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కీలక స్థావరాలు, న్యూక్లియర్ కమాండ్ సిస్టమ్ ను దెబ్బతీశాయి. భారత్ దెబ్బకు పాక్ బిక్కుమంటోంది. ఆర్మీ జనరల్ హెడ్ క్వార్టర్స్ ను రావల్పిండిలోని చక్లాలా నుంచి దేశ రాజధాని ఇస్లామాబాద్ కు మార్చాలి అనుకుంటోంది. చక్లాలా ఇస్లామాబాద్ కు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. రావల్పిండి, ఇస్లామాబాద్ లను ట్విన్ సిటీస్ గా పిలుస్తారు. అయితే రావల్పిండి చాలా కాలంగా భద్రతా సమస్యల్ని ఎదుర్కొంటోంది. రావల్పిండిలో జనసాంద్రత ఎక్కువ, పైగా కొండలు, గుట్టలు లేవు, అడవులు, సహజ రక్షణలు అస్సలే లేవు. దీంతో పాక్ను టార్గెట్ చేసేవాళ్లు ఎవరైనా రావల్పిండి ఎయిర్ బేస్ నే లక్ష్యం చేసుకుని కొడుతున్నారు. 2007 నుంచి 2014 మధ్య తాలిబన్లు ఈ ప్రాంతంపై తరచూ దాడులకు దిగారు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తో ఈ ప్రాంతం దెబ్బతింది. మరోపక్క బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా రావల్పిండి, ఇస్లామాబాద్ ను గురిపెట్టి కూర్చుంది. దీంతో జనరల్ హెడ్ క్వార్టర్స్ ను మార్చే పనిలో పడింది పాక్. ఇస్లామాబాద్ లో మార్గల్లా హిల్స్ ఏరియా ఉంది. ఇది కొంతవరకు సేఫ్ అవుతుందని, ఆర్మీ ఆపరేషన్స్ మెరుగుపడతాయని అనుకుంటోంది పాక్. కానీ ఇప్పుడున్న అడుక్కు తినే పొజిషన్ లో పాక్ జనరల్ హెడ్ క్వార్టర్స్ కమాండ్ కంట్రోల్ వ్యవస్థను రీలొకేట్ చేయడం అంత ఈజీ కాదు. వేల కోట్ల ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. మరి దీనికోసం ఏ దేశం ముందు దేహి అని అడుక్కుంటుందో చూడాలి.